ఫస్ట్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నిన్న చాలా మంది వ్రతం చేసుకొని ఉంటారు కదా! ఆ చాలా మందిలో నేను మా అమ్మ కూడా ఉన్నాం. ఈసారి ఏంటో అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇంకా మధ్యలో మా ఆయన హైదరాబాద్ వెళ్తే నేను ఎవ్రీ ఇయర్ పూజకి వాడే ఒక చిన్ని అమ్మవారు ఉంటారు. తనని కూడా తెమ్మని చెప్పాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫోటో ఫ్రేమ్ మా అమ్మ పెళ్ళైన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికి అంటే వాళ్ళ పెళ్ళే చాలా ఇయర్స్ అయింది. కాకపోతే పూజ కోసమని ఈ ఫ్రేమ్ కొని ఒక 22, 23 ఇయర్స్ అయిందంట. అప్పటి నుంచి మా అమ్మ ఒకటే ఫ్రేమ్ వాడుతుంది. అండ్ నేను కూడా అట్లనే, నాకు హైదరాబాద్లో ఒక ఫ్రేమ్ ఉంది సిమిలర్గా. నేను కూడా అదే ఫ్రేమ్ వాడతా ఎవ్రీ ఇయర్ పండగకి. మా బుడ్డి అమ్మవారు బాగుంది కదా బొట్టు పెట్టిన తర్వాత. అండ్ ఇద్దరం ఉన్నాం కాబట్టి వేరు వేరు గోత్రాలు అని చెప్పి వేరు వేరు కలశాలు పెట్టుకున్నాం అనమాట. 2 కలశాలతో పూజ చేసాము. అందరికీ తెలిసిందే కదా, కలశం లోపల వాటర్ వేసేసి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక కాయిన్ వేసేసి పెడతాము. ఇది నాకు తెలిసి బరువు కోసమే పెడతారు అని అనుకుంటున్నా. బట్ ఇంకా డీపర్ మీనింగ్ ఏదన్నా ఉంటే ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తున్నా. ఈ శుక్రవారమే చేసుకోవాలి, నెక్స్ట్ శుక్రవారం అయితే పని చేయదు, అది ఇది అని. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్గా అమ్మవారికి తెలుసు కదా మనకి, అంటే మనకు కుదురుతుందా కుదరదా, మనం కావాలని అవాయిడ్ చేస్తున్నామా లేదు, ఈసారి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ అమ్మవారికి తెలుస్తాయి. మనం చెప్పాల్సిన పని కూడా లేదు. వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా దేవుళ్ళు. సో మనకి కుదిరినప్పుడు మన స్తోమతని బట్టి మనం పూజ చేసుకుంటే అమ్మవారు ఏమీ ఈరోజు చేయలేదు ఆ రోజు చేయలేదు అనే టైప్ కాదు కదా దేవుడు. సరే 100% పుణ్యం రాపోయినా 50% అన్నా ఇస్తారు కదా. మీరేమంటారు? అయినా చాగంటి గారు చెప్పినట్టు అందరం ఒకేలాగా ఆలోచించాం కదా. నా ఆలోచన అయితే ఇలా ఉంది. ఆ అమ్మవారు మీ అందరికీ మంచి హెల్త్, మనీ అండ్ హ్యాపీనెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. బాయ్.